పేపర్ ఓపెన్ చేసేసరికి మెయిన్ హెడ్డింగ్ కన్నప్ప కన్నుమూత అని. గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే మా అన్నయ్య కృష్ణరాజు గారితో ఉన్న అనుబంధం నా చిన్నప్పటి నుంచి, నేను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి. మా ఇంటి పక్కనే వాళ్ళ రిలేషన్ ఉండేవారు, బేవారు అన్నయ్య చెప్పిన షూటింగ్ పెద్ద గ్యాప్ వస్తే వాళ్ళ ఇంట్లో ఉండేవారు. మా ఫాదరు ఆయన పరిచయం అవటం వల్ల నాన్నతో వెళ్ళి ఆయనతో ఉండేవాడిని. అలాగే నేను ఇండస్ట్రీకి వచ్చాక కూడా 85 తర్వాత ఆర్టిస్ట్ అవ్వకముందు కూడా ఆయన కలుస్తుండేవాడిని. నీకు డెఫినెట్గా మంచి వేషం పడుతున్నారా, బాగా కష్టపడు అనేవారు. దాని తర్వాత నేను 2-3 సినిమాలు హీరోగా చేశాక ఒకరోజు ఆయన ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళా. కూర్చోబెట్టి చాలా మంచి సినిమా వచ్చింది, పెద్ద సినిమా, ఇండియాలో ఉన్న మెయిన్ విలన్స్ అందరూ చేస్తున్నారా, హీరో ఎవరన్నా అన్న. ఒక హీరో నువ్వు, ఇంకో హీరో నేను అన్నారు. నిజం చెప్పనంటే అవునరా నిజం. ఆ సినిమా పేరే విధాత, జ్యోతి డైరెక్టర్, మన ఇద్దరు హీరోలుగా చేస్తామని. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు అన్న ఇచ్చిన గొప్ప అవకాశం. ఆయనతోనే ఎంత క్లోజ్గా ఉండేవారంటే, ఆ 90స్లో ఆయన హైదరాబాద్ వస్తే సికింద్రాబాద్ క్లబ్లో ఉండేవారు. ఎప్పుడు ఒకరోజు నువ్వు 7 గంటకల్లా వచ్చారా, మన ఇద్దరం బయటికి వెళ్దాం, అలా తిరిగి వద్దాం, 7 కల్లా వచ్చా అన్నారు. అప్పట్లో ఇంత ఈ కారు ఏముండేది కాబట్టి నేను వెళ్ళేటప్పటికి 7:40 8 అయిపోయింది. భయంకరంగా తిడుతున్నారు. నేను మామూలు పెట్టు కూర్చున్నాను ఇలాగా. తాగ నేను ఎన్ని గంటలు రమ్మని, 8 గంటలకు వచ్చామని. అయిపోయాక ఇద్దరం బయలుదేరుతుంటే కార్లు అడిగారు, నీ మనసులో ఏమనుకుంటున్నావు? మీకు రెబల్ స్టార్ అని పేరు పెట్టింది మీ యాక్టింగ్ అని, నన్ను తిట్టడానికి కాదు అన్న. దాని కారు ఆపి ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన చాలాసేపు నవ్వుకున్నారు. దాని తర్వాత ఎవరు వచ్చినా కూడా రేపు మొన్న ఏమన్నావు ఒకసారి చెప్పు అని ఆయన కోపడుతున్నట్టు, నేనేమో మీరు రెబల్ స్టార్ అని మీకు పేరు పెట్టింది అని తిట్టడానికి కాదు, నా మీద రెబల్ అవడానికి కాదు అనేవాడిని. అంత ఇంటిమసి. ఆయన 91లో ఆయన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా 40 days ఆయనతే ఉన్నా, 40 రోజులు. ఇందాక చాలామంది మా జీవితం చెప్పినట్టు అక్షరం, ఆవిడ ఏం చెప్పింది అన్ని అక్షరాలు కనిపిస్తుంటాడు ఆ మనిషి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆయన ఎక్కడున్నా కూడా ఇండస్ట్రీని, అందరినీ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకున్నాను. ఆయన లేకపోవడం అన్నది నాకు, మా ఫ్యామిలీకి, తెలుగుకే కాదు సౌత్ అంతా కదిలిపోయింది ఈరోజు ఆయన లేకపోవటం అన్నది.